నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ ఆధ్వర్యంలో చారిత్రాత్మక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత సయ్యద్ నషీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా అనే చారిత్రాత్మక పుస్తకాన్ని పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంతంపురి రాజు గౌడ్ పాల్వంచలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంతంపురి రాజు గౌడ్ మాట్లాడుతూ చారిత్రాత్మక అంశాలతో కూడిన ఈ పుస్తకం పరిశోధకులకు, విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పుస్తకాలు సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను పుస్తక రూపంలో తీసుకువచ్చి వారి ధైర్య సాహసాలు, త్యాగాలను నేటి తరానికి తెలియజేస్తున్న సయ్యద్ నషీర్ అహ్మద్ సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. గతంలో కూడా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ముస్లిం సహచరులు, అనుచరులు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫఫుల్లా ఖాన్, ఆధునిక భారతదేశపు తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ వంటి చారిత్రాత్మక పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులకు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్, జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూర్, పాల్వంచ కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్, పాండురంగపురం పోస్ట్ మాస్టర్ బండి ఎల్లారావు, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడగం నాగేశ్వరరావు, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దర్ బాషా, మాజీ కౌన్సిలర్ ఎండి ఆరిఫ్, న్యాయవాది ఎండి ఆసిం, నేతాజీ యువజన సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, జిల్లేపల్లి స్టాలిన్, ముగిది శ్రీరామ్, భద్రం, ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఆయన జర్నలిస్టు, లాయరు, రచయిత అన్ని విధాలుగా ఉండి ఆయన స్వాతంత్ర సమర యోధుల మరుగున పడ్డ పేర్లను ముస్లిం సమర యోధులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్ర సమరంలో ఏ నాయకుడు పోరాటంలో పాల్గొన్నా కనీసం ఒక్క ముస్లిం సమరయోధుడైన వాళ్ళతో ఉన్న చరిత్ర మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు సినిమా చూసినాం. ఆ సినిమాలో గంటం ద్వారా ఇంకా వాళ్ళతో ఉన్న కోయదొరలు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు వినపడ్డాయి. కానీ ఈ ఫజలుల్లా ఖాన్ కానీ మా షేక్ మదీనా గారి కానీ పేరు దాంట్లో కనపడలే. వారి గురించి ఏం వివరణ మనకు దొరకలేదు. అయితే సుభాష్ చంద్రబోస్ కానీ, అదేవిధంగా గాంధీ కానీ ఇటువంటి వాళ్ళందరితో కూడా ఎన్నో వేల మంది, లక్షల మంది స్వాతంత్ర సమరయోధులు సమరంలో పాల్గొన్నారు. బ్రిటిష్ తెల్లదొరలతో పోరాటంలో పాల్గొని త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించుకున్నారు. అటువంటి వాళ్ళ పేర్లు ఏవైతే మరుగున పడి ఉన్నాయో ఆ పేర్లను సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఎంతో కృషి చేసి ఆ పేర్లన్నింటినీ బయటికి తీసి మరుగున పడ్డ పేర్లను వెలుగులోకి తీసుకొచ్చి వారి యొక్క చరిత్రను అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి ఎన్నో గ్రంథాలు రాశారు. అదేవిధంగా ఆయన జాతీయ మరియు రాష్ట్రీయ ఎన్నో అవార్డులు కూడా పొందడం జరిగింది. అటువంటి నసీర్ అహ్మద్ గారు రచించినటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు గారు ఎవరైతే పోరాటం చేశారు వారితో పాటు ఈ ఫజలుల్లా ఖాన్ గారు మరియు షేక్ మదీనా గారు వారికి తుపాకీ పేల్చడంలో వారికి శిక్షణ ఇచ్చి వారిని పోరాటంలో ఎంతో సహకారం అందించినటువంటి వాళ్ళ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ ఈరోజు ఆవిష్కరణకు వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చినటువంటి నేతాజీ యువజన సంఘం జనతా ఫౌండేషన్ వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, స్వతంత్ర పోరాటంలో ఆ రోజు గిరిజన బిడ్డగా అల్లూరి సీతారామరాజు ఎంత పోరాటం చేసిండ్రో మనందరికీ కూడా తెలుసు. వారికి ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనా గారు అంటే ఈ ముస్లిం యోధులు వారికి ఎంతో అండగా ఉండి ఆ రోజు జరిగే యుద్ధంలో వారు అండగా ఉన్న విషయం ఈరోజు అల్లూరి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు అంటే అప్పుడు ఎవరైతే ముస్లిం పెద్దలు మన స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆ రోజు మనకు స్వతంత్రం రావడానికి వాళ్ళ కృషి ఎంతో ఉందో ఆ రోజు జరిగిన పోరాటంలో ముస్లిం పెద్దలు అందరూ ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళందరూ ఒకరు తీసుకుంటూ ఈరోజు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చు
ఈరోజు పుస్తక ఆవిష్కరణ అంటే ఈ రూపంలో వాళ్ళ చేసిన త్యాగాలన్నీ కూడా మన ముందు పెట్టడం జరిగింది. ఇలాంటి పుస్తకాన్ని మనమందరం చదివి ఆ రోజుల్లో ముస్లిం పెద్దలు స్వతంత్రం రావడానికి వారు చేసిన కృషి, వారు చేసిన త్యాగాలు కూడా మరొకసారి స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. నసీర్ అహ్మద్ గారు రాసినటువంటి, అలాగే పరిశోధన చేసి అనేక మంది ముస్లిం స్వాతంత్ర పోరాట యోధులకు సంబంధించినటువంటి హిస్టరీ తెలుసుకొని, ఇవి 4వ 5వ బుక్ అనుకుంటాను నేను పాల్గొనడం కూడా, ఇలాంటి పుస్తకాలు వేసి తద్వారా స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ముస్లిం యోధుల చరిత్ర మనకి తెలుస్తుంది. ఆయన అంత కృషి చేశాడు కనుక ఇది బయటకు వచ్చింది. ఇంకా మరుగున పడిన చరిత్రకారులు ఎంతమంది ఉన్నారు? అల్లూరి సీతారామరాజు కన్నా కూడా ఇంకా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి యోధులు అనేక మంది ఉన్నారు. అందులో ఈ మధ్య చిరంజీవి గారు ఒక సినిమా తీశారు, ఉయ్యాలవాడ నరసింహారసింహ. అది స్వార్థం ఉంది అందులో. అసలు పోరాట యోధుడిని పెట్టకుండా వేరే ఏదో ఒక పేరున్న వ్యక్తిని, సినిమాలో పేరున్న వ్యక్తిని, ఆ యోధుడిని కనుమరుగు చేసి వేరే క్యారెక్టర్ పెట్టి చేశాడు. అది కేసు కూడా కోర్టులో వేశారు. కేసు కోర్టులో ఉండగా కూడా అది విడుదలైంది. అది ఇట్లా అనేకమైనటువంటి గొప్పవాళ్ళు ఆ రోజుల్లో 200-300 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పోరాడినటువంటి వాళ్ళు చరిత్ర అది వెలికి తీసేవాళ్ళు కావాలి. ఈరోజు ఇలా తీశారు కాబట్టి వాళ్ళ హిస్టరీ ఆయన కనుక్కున్నారు కాబట్టి ఇలాంటి వారు ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక మందిని కనుమరుగు చేసే పరిస్థితి దాపురించింది దేశంలో. కొంత ఒక వర్గానికి వ్యతిరేకంగా, అలాగే ఎంత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ చరిత్రని మరుగుపరిచేటటువంటి ప్రక్రియలు కూడా మొదలైనవి. ఇటువంటి చరిత్ర లేని వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇప్పుడు. సో ఈ విషయంలో కూడా మనం కూడా ఆలోచించాలి. ఇలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనం తెలిసినంత వరకు వాళ్ళు ఎవరైనా కానీ కుల మతాలకు అతీతంగా వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఈ దేశ పౌరులుగా చేయాల్సినటువంటి కృషి చేసి వాళ్ళని వెలుగులో తీసుకురావాలని, అలాగే ఇలా పరిశోధన చేసి ఈ పుస్తకాల ద్వారా వాళ్ళని ముందుకు తీసుకొచ్చినటువంటి నసీర్ అహ్మద్ గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ గారికి కూడా నేను కళాభివందనాలు, అలాగే సాహిత్యాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి పుస్తక ఆవిష్కరణ కోసం అహ్మద్ అన్న తీసుకున్న చొరవని అభినందిస్తూ, ఎవరైతే చరిత్రకారులు ఉంటారో ఆ చరిత్రకారుల చరిత్రని మరుగున పడకుండా దాన్ని పరిశీలించి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి భావితరాలకు తెలియజేయడానికి ఒక కఠోరమైన కృషి చేసిన సయ్యద్ నసీర్ అహ్మద్ గారు చేసిన కృషిని ఎవరు కూడా కాదనలేరు. ఆ రోజు బ్రిటిష్ వాడి అహంకారం, ఆ రోజు బ్రిటిష్ వాడి రాక్షస రాజ్యానికి కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి భారతదేశంలో ఐక్యంగా ఉండి వాడిని తరిమి కొట్టాలనే ఒక ఆలోచనతో ఈ కులం ఆ కులం అనకుండా అందరం మేము భారతీయులం, మా భారతదేశంలో ఇలా తెల్లదొరలు చెరబట్టారు, దేశాన్ని దోచుకోబోయే పరిస్థితి ఉంది కాబట్టి మన అందరం తిరగబడి దీన్ని తరమకపోతే భావితరాలకు పూర్తిగా బానిసత్వం ఉంటుందనే ఒక ఆలోచనతోటి ఆనాడు కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎంతోమంది అసలు కాస్తే వచ్చిన స్వతంత్ర దేశంలో ఇవాళ ఒక వర్గం ఆ వైపున అసలు పనే చేయని వర్గం, ఆ వైపున పోని వర్గం, ఆ వైపున తొంగి చూడని వర్గం ఆ రోజు అండమాన్ జైల్లో వేస్తే దండం పెట్టి కాలు మొక్కి నేను ఇక్కడ ఉన్న స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధులను పట్టిస్తామని అప్రూవల్గా మారి వాళ్ళని పట్టిస్తామని వాళ్ళతో ప్రమాణం చేసి బయటకు వచ్చిన దుర్మార్గులు ఇవాళ మేము మేమే దేశభక్తులం అని ఇవాళ ప్రకంపనాలు పలుకుతారు. ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని నమ్మరు, క్షమించరు. కానీ విష ప్రచారం
హిందూ ముస్లింలు అనేది ఒక విష సంస్కృతిని తీసుకొచ్చి ఈ హిందూ ముస్లింల గొడవలు పెట్టి వాళ్ళు దోచుకునే రాజ్యానికి అడ్డం రాకుండా ఇటువైపు మళ్ళేసి జనాలని దేశాన్ని మొత్తం దోచుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి చరిత్రకారులని మరుగున పడితే వాళ్ళదేమన్నా తెలిస్తే అరే ఆనాడు అందరం కలిసి కట్టుగా మనం పనిచేసినాం కదా, ఇవాళ ఎందుకు మనం హిందూ ముస్లింలుగా కొట్లాడుతాం అనే ఒక ఆలోచన జనాలలో వస్తుందన్న ఒక భయంతో ఇవాళ ఉన్న రాజ్యం రాక్షస కోరలు చాచి ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేస్తాను. ఈ హిందూ ముస్లింలు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకోవచ్చు. ఎక్కడ చదువు గురించి కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ ఎక్కడ మాట్లాడారు. ఇలాంటి చరిత్రకారులని భావితరాలకు తెలియజేయడానికి చేసిన ప్రయత్నం నసీర్ అహ్మద్ గారు చాలా గొప్పది. ఆయనని ఈ సభాముఖంగా ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. సయ్యద్ నసీర్ అహ్మద్ గారి విరచితమైన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా గారి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన నేతాజీ యువ సంఘం అట్లాగే జనతా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాజుగౌడ్ గారు, అట్లాగే కొండరావు గారు, మా మిత్రుడు మంజూరన్న గారు, ఇంకా పెద్దలందరూ కూడా. అయితే భారతదేశ స్వతంత్రానికి కత్తి పట్టిన వారు కొందరైతే కలం పట్టిన వారు కొందరు. అందరూ కూడా దేశ స్వతంత్ర పోరాటంలో భాగమే. అందులో ముఖ్యంగా మన మన్యవీరులుగా మన తెలుగు వారిగా చెప్పుకునే అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కనుమరుగైనటువంటి విషయాల్ని ఇవాళ సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వెలుగులోకి తీసుకురావడం ఉదాహరణ. నాడు స్వతంత్ర పోరాటానికి హిందూ లేదు, ముస్లిం లేదు, ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళని పారదోలే పనిలోనే ఉన్నారు. అందులో ఉద్యోగం చేస్తూ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఫజలుల్లా ఖాన్ గారు కానీ, షేక్ మదీనా గారు హెడ్ కానిస్టేబుల్గా ఆ రోజు ఉంటూ తుపాకీ పట్టడం నేర్పి గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడానికి ఎక్కువగా సహకరించారు అనే విషయాన్ని మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా కనుమరుగైనటువంటి ఎంతోమంది ఇవాళ చరిత్రలోకి రావాలి. చరిత్రగానే మిగిలిపోతుంది. అది ఎప్పుడైతే బహిర్గతం అవుతుందో చరిత్రకారులు ఇవాళ బయటకు వచ్చి చరిత్రను తవ్వి తీసినట్టయితే ఇటువంటి వ్యక్తులు కూడా మనందరికీ పరిచయం అవుతారు. ఇంకా మంచి మంచి రచనలు రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.